పరిశుద్ధ నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకి చేరి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, పురుషులకి స్త్రీలకి. నేటికి ప్రభు మనల్ని తన ఆయురారోగ్యాల రెక్కల నీడలో కాచి కాపాడి మనల్ని భద్రపరిచి ఆయన సన్నిధిలో నిలబెట్టినందుకు ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మంచిది ప్రియులారా. ఇప్పుడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వాక్యాన్ని ఒకసారి తీసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుంటున్నాం. అందరూ ఆలకించండి. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమేన్. చెప్పండి ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఎందుకు ఈ విధమైనటువంటి వాక్యాన్ని మనం చదువుకుంటున్నామంటే, ఇదిగో త్వరగా వచ్చుచున్నానని ఆయన చెప్తున్నాడంట. రాబోతూ ఉన్నటువంటి మనం ఆరాధిస్తున్న మన దేవాది దేవుడు, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తెలియపరుస్తున్నాడు. భూమి మీద మనందరి కోసం 33.5 సంవత్సరాలు సశరీరుడిగా సంచరించినటువంటి రోజులవి. అందరి కొరకు మరి నిందింపబడి అవమానింపబడి మనందరి యొక్క పాపాల పరిహారార్థ నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో బలి అయిపోయాడు. ఆయన సమాధిలో పెట్టబడ్డాడు. సమాధిలో నుంచి మరలా లేపబడ్డాడు. లేపబడిన వాడు చెప్తున్న మాట ఏంటంటే, ఏ రీతిగా నేను వచ్చానో, ఏ రీతిగా లేచానో, మరలా ఏ రీతిగా వెళ్ళబోతున్నానో, మరలా నేను తిరిగి రాబోతూ ఉన్నాను. ఆమేన్. మరలా తిరిగి రాబోతూ ఉన్నానని మనం ఆరాధించుచున్న దేవుడు ఈ మాటలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు రాబోతూ ఉన్నటువంటి మన ప్రభు రాబోతూ ఉండగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా దేవుడు జనాంగమాగా మనం తీర్చబడి ఉన్న మనం ఏం చేయాలంటే, ప్రభు అయిన యేసు రమ్ము అని ఆహ్వానించాలి. రండయ్యా, మీరు రండి, త్వరగా రండి, మా కొరకు రండి, మమ్ములను నీతో కూడా కొనిపోండి. ఆమేన్. ఆ మాట ఒక సిద్ధపాటు కలిగిన వ్యక్తులు చెప్పగలుగుతారు. అయ్యా మీరు రండి, మీరు ఎప్పుడు వస్తారో, మీరు ఎప్పుడు తీసుకెళ్తారో, అప్పుడు మాకు నెమ్మది, అప్పుడు మాకు సమాధానం, అప్పుడు మాకు ఆనందం దొరుకుతుంది అని చెప్పగలగాలి. ఆయన వస్తానని చెప్తున్నాడు. రండి అని మనం ఆహ్వానం పలకాలి. ప్రైజ్ ది లార్డ్. రండి అని ఆహ్వానం పలకగలిగిన వాళ్ళు ఎవరు అని అంటే, అక్కడ రాయబడిన మాట పరిశుద్ధులందరూ కూడా ఆయనకి ఆహ్వానాన్ని తెలియపరిచేవాడుగా కనపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరంటండి? ఎవరు పరిశుద్ధులు? ఎవరు పరిశుద్ధులు? ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం వలన మనం అందరం ఎలా తీర్చబడుతున్నాము? పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం. యేసు రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆయన రక్తములో కడగబడిన వాళ్ళు, తమను తాము పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందిన వాళ్ళు, పాపాలను విడిచిపెట్టుకొని ప్రభు కొరకు త్యాగం కలిగి బ్రతుకుతూ ఉన్న వాళ్ళు పరిశుద్ధుల లెక్కలో చేర్చబడుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ, పరిశుద్ధులందరికీ దేవుని యొక్క కృప తోడై ఉండును గాక అని రాయబడుతుంది. ఎవరు ఆయనకి ఆహ్వానం పలుకుతున్నారంటే, పరిశుద్ధులందరూ కూడా ఆయనకి ఆహ్వానం పలుకాలి. ఆయన వస్తాను అంటున్నాడంటే రెండయ్యా అని మనం ఆహ్వానం పలికే పరిస్థితుల్లో మనం ఉండాలి. అంటే చూస్తారు, వారిని ఆహ్వానించడానికి ఆ కారణాలు అక్కడ కనపడుతూ ఉంటాయి. ఆమేన్ చెప్పండి ఒకసారి అందరూ. ఆమేన్. అయితే ఈ రోజున 3 విషయాలండి. 3 విషయాలు. రాబోతున్నానని చెప్పిన వాడిని మనం ఆహ్వానించుతూ ఉన్నాం. ఇదిగో ఆయన వస్తున్నాడని చెప్పాడు కనుక మనం ఆమేన్ ఆమేన్ అని చెప్తున్నాం. ఆయన ఎందుకు వస్తున్నాడు? 3 విషయాలు. ఎందుకు వస్తున్నాడో 3 విషయాలు గమనిద్దాం. ఆయన వచ్చే ఆయన రాకలో ఏమి దాగి ఉన్నదో
ఆయన రాకలో ఉన్నటువంటి మర్మము, మరి ఆయన రాకలో మనం నేర్చుకోవలసినవి ఏమై ఉంటాయో ఒకసారి బైబిల్లో చూద్దామండి. చూడండి, ఒకసారి బైబిల్ తీసి అదే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఒకసారి తీసి చదువుకుందాం. గైకొంటిని, ఆ మాట పైన ఆ వాక్యం నుండి కూడా చదవండి. నీవు నీ ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకును లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలమునందు నేనును నిన్ను కాపాడెదను, నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను. ఎవడను నీ కిరీటమును సంహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. చాలండి. జయించు వారిని స్తంభముగా నిలుపుదును. హల్లెలూయా చెప్పండి ఒకసారి అందరూ చేతులెత్తి గట్టిగా విశ్వాసంతో ఉత్సాహంతో చెప్పండి. ఆమేన్. ఏం చేస్తున్నాడండి? ఇదిగో నేను నీకు సహాయము చేస్తాను, నీ శోధన కాలంలో నేను నీకు తోడుగా నిలబడతాను వాగ్దానం చేస్తూ, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను, నా వాక్కులను గైకొంటివి కనుక ఇదిగో నేను నీ శోధన కాలంలో, శ్రమ కాలంలో నీకు అండగా నీడగా తోడుగా నేను ఉంటున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను. ఇందాక మీరు త్వరగా వచ్చుచున్న వానికి ఏం చెప్పారు? మీరు ఆమేన్ అని చెప్పి జైలు కొట్టారు. అర్థమవుతుందండి? త్వరగా వచ్చుచూ ఉన్న వాడికి మీరు ఏం చేశారు? ఆమేన్ అని చెప్పి జైలు కొట్టారు. కారణం, ఆయన వచ్చే కారణంలో ఏముందో తెలుసా అండి? అక్కడ రాయబడిన మాట, నీకు ఇవ్వబడిన కిరీటమును. నీకు ఒక కిరీటం ఇవ్వబడిందండి. అందరు చెప్పండి, ఏమి ఇవ్వబడింది? మీకు ఒక కిరీటం ఇవ్వబడింది. ఆ కిరీటం పేర్లు బైబిల్లో చాలా రాయబడి ఉన్నాయి. దయా కిరీటం అని, జీవ కిరీటం అని, నీతి కిరీటం అని, ఏమండి రక్షణ కిరీటం, రకరకాల కిరీటాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఏమండి రాజు కిరీటం అని. ఆయన కిరీటముగా మనకి కొన్ని వాటిని ధరింప చేస్తూ ఉన్నాడు. ఆ కిరీటములన్నీ కూడా బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. మరి ఇప్పుడు రక్షణ కిరీటాన్ని మీరు ధరించుకొని ఉన్నారు. అందరు చెప్పండి, ఏ కిరీటం అండి? రక్షణ అంటే నమ్మి బాప్తిజం పొందుట, పాపాలు ఒప్పుకొనుట, మిమ్మల్ని మీరు కడుగుకొనుట. రక్షణ 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 పొందాలంటే నేనేం చేయాలి? ఏం చేశాడు? నమ్మి బాప్తిజం పొందాడు, రక్షణ వచ్చేసింది. అతడు తన ఇంటి వాళ్ళు కూడా రక్షించబడ్డారు. బైబిల్లో లోకసువార్త 19వ అధ్యాయంలో ఉన్న జక్కయ్యకి రక్షణ ఎలా వచ్చింది? ఆయన తన పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టేశాడు. యేసు ప్రభువుని తనలోకి చేర్చుకున్నాడు, తన జీవితంలోకి చేర్చుకున్నాడు గనుక ఆ జక్కయ్యకి రక్షణ వచ్చింది. యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా ఏముందో తెలుసు, ఆ రక్షణ మీకు ప్రాకారాలుగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. మీకు ఒక కిరీటం ఇవ్వబడిందండి. ఆ కిరీటాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి. ఆయన త్వరగా వస్తున్నాడు. నీకు అప్పగించిన కిరీటం, నీకు ధరింప చేసిన కిరీటం నువ్వు జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలి. కృపావరాలతో కూడిన కిరీటం, ప్రార్థించే కిరీటం, పరిచర్య చేసే కిరీటం, వాక్యాన్ని చదివి వాక్య ధ్యానములో నిలిచే కిరీటం దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఆ కిరీటాన్ని నువ్వు ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు పట్టుకోవాలంటే అపహరించేవాడు ఒకడు ఉన్నాడు. వాడు నీ కళ్ళకు కనబడడు. వాడు నీ కిరీటాన్ని అపహరించాలని చూస్తున్నాడు. ఎప్పటి నుంచో వాడు నీ ఎడమ ప్రక్కన పొంచి 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 చూస్తా ఉన్నాడు.
అవకాశం దొరికితే నీకు ఇవ్వబడిన ఆ కిరీటాన్ని దౌర్జన్యముగా దోచుకోవాలని చూస్తా ఉన్నాడు. బైబిల్లో ఒకడు ఉన్నాడండి, సుంకరి. అతడు యెరూషలేములో నుంచి అదిగో యెరికో పట్టణానికి దిగు వెళుతున్నాడు అని రాయబడదు. యెరూషలేం అంటే పైన ఉంటుందండి, కొండ మీద ఉంటుంది. ఈ యెరికో పట్టణం కింద ఉంటుంది. పైనుండి కిందకు దిగుతున్నాడు. యెరూషలేం అంటే సంఘం, యెరూషలేం అంటే మందిరం, యెరూషలేం అంటే దేవుని యొక్క పరిశుద్ధ పట్టణం. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారు. యెరూషలేముని ప్రేమించే వాళ్ళు వర్ధిల్లుతారు. యెరూషలేం అంటే దేవుని పరిశుద్ధ పట్టణం, దేవుని యొక్క మందిరం. ఇప్పుడు ఈ వ్యక్తి యెరూషలేములో నుంచి కిందకు దిగి వెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేములోనే ఉండొచ్చుగా, కిందకి ఎందుకు రావాలంటే? బయటికి ఎందుకు వెళ్ళాలి? యెరూషలేములో ఉంటే జీవితాలు బాగుపడాయి కదా. యెరూషలేములో ప్రార్థనా మందిరంలో ఉంటే జీవితాలు దీవించబడి ఆశీర్వదించబడి కట్టబడతాయి కదా. మందిరాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళారు. బయటకు వెళితే బయట రాయబడిన మాట ఏంటంటే, లోక సువార్త 10వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, ఆ వ్యక్తి బయటికి రావడమే అక్కడ దొంగల చేతుల్లో చిక్కబడ్డాడని రాయబడిందండి. ఎవరి చేతుల్లో? దొంగల చేతుల్లో చిక్కబడ్డారు. ఆ దొంగలు అతన్ని కొట్టి గాయపరిచి కొర ప్రాణముతో వదిలిపెట్టారు. ఏ ప్రాణంతో అండి? నువ్వు మందిరంలో ఉండాల్సినాడు మందిరంలో ఉండకుండా బయట ఏం పని నీకు? నువ్వు మందిరంలో సహవాసంగా చేయాలి కదా. దావీదు అంటాడు, నేను నా దేవుడి మందిరంలో పచ్చని ఒలివ చెట్టునై ఉండాలనుకుంటాను. నా దేవుడు మందిరం యొక్క గుమ్మము దగ్గర ఉంటే నాకు ఎంత భాగ్యము. ఆకాశ పక్షులు వాన కోవెలకి దేవుని బలిపీఠం దగ్గర గూళ్ళు పెట్టుకొని బలిపీఠం దగ్గర అవి నివసిస్తున్నాయే, అలా నేనుంటే ఎంత బాగుంటుంది నాకు. నా దేవుడి మందిరంలో చిరకాలం నేను నివసించాలని కోరుకుంటున్నాను అంటాడు 23వ కీర్తనలో. మరొక చోట ఏముంటుందంటే, యెహోవా మందిరమునకు జనులు వెళ్ళుదామని నాతో అనినప్పుడు నేను ఎంతగానో సంతోషించుచున్నాను. ఒక మందిరాన్ని కూర్చిన ఆశ, మందిరాన్ని కూర్చిన ఆసక్తి, మందిరాన్ని కూర్చినటువంటి కోరిక, మందిరాన్ని కూర్చినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఆ యొక్క శ్రద్ధ, భక్తి మనం కలిగి ఉండడం, అది మన జీవితాలకి ఆశీర్వాదమయము. ఆ మందిరమును ప్రేమించే వాళ్ళు ఏమవుతారంటండి? వర్ధిల్లుతారు. యెరూషలేముని ప్రేమించే వాళ్ళు ఏమవుతారు? వర్ధిల్లుతారు. అది ఆశీర్వాదం, నీ ఎదుగుదలకి కారణం. మందిరాన్ని కూర్చినటువంటి నీ మనసు ఎంతగా భక్షిస్తూ ఉన్నదో, ఆ మందిరాన్ని కూర్చిన ఆసక్తి నిన్ను వర్ధిల్ల చేసే అనుభవంలోకి నిన్ను నడిపిస్తుంది. ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఈ వ్యక్తి మందిరమైన యెరూషలేములో నుంచి యెరికోకి వెళ్తున్నాడు. యెరికో అంటే లోకం. యెరికో అంటే మందిరాన్ని వదిలిపెట్టి దేవుని పరిశుద్ధ స్థానమైనటువంటి ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి ఒక లోకంలోకి అడుగు పెడతా ఉన్నాడు, లోకంలోకి వెళతా ఉన్నాడు. దొంగల చేతికి చిక్కబడ్డాడు. మీకు చెప్పాను కదండి, బయట ఉన్నారనుకోండి, వాడు ఎప్పుడూ మిమ్మల్ని పొంచే ఉన్నాడు. నీ కుడి ప్రక్కన యేసయ్య నీకు నీడగా ఉంటాడని బైబిల్లో రాయబడి ఉందండి. కీర్తనల గ్రంథంలో మనం ఆ మాట చదువుతాం. నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉంటాడు. 121వ కీర్తన గ్రంథంలో రాయబడిన మాటలవి. నీ కుడి ప్రక్కన ఆయన నీడగా ఉన్నాడంటే, నీ ఎడమ ప్రక్కన ఎవరున్నారు? మరి ఒకడున్నాడు పొంచి. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గొర్రెలన్నిటినీ కూడా కుడి ప్రక్కన, మేకలన్నిటినీ ఎడమ ప్రక్కన పెట్టాడు. ఈ ఎడమ ప్రక్క అనే అనుభవానికి వచ్చేటప్పటికే అది నిన్ను నష్టాలకి గురి చేసే పరిస్థితులు ఎదుర్కొంటావు. అందుకే దేవుని వాక్యంలో రాయబడుతున్న మాట ఏంటంటే, యెరూషలేమును వదిలిపెట్టి వెళుతున్నాడని. దేవుడి యొక్క పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి లోకమైన యెరికోకి దిగి వెళుతున్నాడు. ఆమేన్. ఎవరి చేతుల్లో చిక్కబడ్డాడు? దొంగల చేతులు.
అక్కడ రాయబడిన మాట ఏంటంటే అతను బట్టలు దోచుకొని, చాలు ఆ ఒక్క మాట ఈ రోజున మనం చదివిన వాక్యానికి చాలా సన్నిహితంగా కనపడుతుందండి. ఎక్కడున్నాం మనం? ఎరుకో పట్టణంలో నుంచి ఎరుకో పట్టణానికి వెళుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తికి తన బట్టలు దోచుకున్నారని రాయబడి ఉందండి. మనం ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఏం చదివాము? నీకు ఇవ్వబడిన కిరీటాన్ని ఎవడును అపహరింపకుండునట్లు, సంహరింపకుండునట్లు, ఎవడు నీకు ఇవ్వబడిన అప్పగింపబడిన కిరీటం దోచుకోకుండా ఉండునట్లు నీవు దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలంటండి? గట్టిగా పట్టుకోవాలి. నీవు గట్టిగా పట్టుకోకపోయావు అనుకో, నీకు అప్పగింపబడిన దాన్ని ఎవరు దోచుకుంటాడు? సంహారకుడు, సాతాను, దొంగలు, దోచుకునేవాడు నీ ఎడం ప్రక్కనే ఉన్నాడు, దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అవకాశం ఇచ్చావా? నీలో ఉన్నటువంటి ఆ ఆత్మ సంబంధమైన ఈవులు, ఆత్మ సంబంధమైన ఎదుగుదల అంతటిని కూడా క్షణంలో దోచేసుకుంటాడండి. క్షణంలో దోచేసుకుంటాడు. దోచేసుకుంటే నీకేం జరిగిందో తెలుసా అండి? ప్రాణాలు పోయిన మనిషి వలె కొర ప్రాణముతో గిలగిలలాడిపోతాం, విలవిలలాడిపోతాం. అర్థమవుతుందండి? ఏమంటే దేవుడు ఆత్మ మనలో లేకపోతే మనం ఎందుకన్నా పనికొస్తామా? దేవుడు నిన్ను నమ్మి నీలో ఆయన ఆత్మను ఉంచాడు. దేవుణ్ణి స్తుతించే ఆత్మ, ప్రార్థించే ఆత్మ, పాటలు పాడే ఆత్మ, వాక్యాన్ని చదివే ఆత్మ, పరిచర్య చేసే ఆత్మ, పరిచర్య నలుగురికి తెలియపరచబడుటకు ప్రోత్సహించే ఆత్మ, నశించిపోతున్న వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించే ఆత్మ అనే కిరీటాన్ని దేవుడు మీకు ఇచ్చాడండి. ఆ కిరీటాన్ని దోచుకోవడానికి ఒకడు ఉన్నాడు బయట. గట్టిగా పట్టుకోలేదా? శ్రద్ధగా లేకుండా అజాగ్రత్తగా ఉన్నావా? నీకు అప్పగింపబడింది వాడు దోచుకుంటాడు, సంహరిస్తాడు, వాడు దాన్ని వశపరుచుకుంటాడు. అందుకే ఆ అవకాశం మీరు ఇవ్వకోకుండా అప్పగింపబడిన దానిని గట్టిగా పట్టుకుందురుగాక. ఎందుకు గట్టిగా పట్టుకోవాలంటే, ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను, నేను వచ్చే వరకు మీరు గట్టిగా పట్టుకోండి. అందరికి అర్థమైందండి? ఎప్పుడు వరకు పట్టుకోవాలంట? 1 సంవత్సరమా, 2 సంవత్సరాలా, లేకపోతే 10? ఆయన వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలి? ఎప్పుడు వస్తారయ్యా? 50 సంవత్సరాలు పట్టిద్దా? 50 పట్టవచ్చు, 1 గంటలో రావచ్చు. ఆయన అంటాడు త్వరగా అనే మాట అక్కడ మనకి చెప్పాడు కదా. ఎప్పుడంట? త్వరగా అని చెప్తున్నాడంటే ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు మనం ఈ ఆరాధనలో ఉండగానే ఆయన వచ్చి మనల్ని కొనుక్కోవడానికి అవకాశాలు కూడా ఉంటాయి. రెప్పపాట్లో వచ్చేస్తాడు. అందుకే నీకు అప్పగింపబడిన దాన్ని ఎలా పట్టుకోవాలంటండి? గట్టిగా. ఆమేన్. రెండో విషయాన్ని మనం గమనిస్తే, ఆదాములకి అవ్వలకి దేవుడు ఒక వస్త్రాన్ని ఇచ్చాడండి. ఆ వస్త్రం పేరు ఏంటంటే మహిమ వస్త్రము. అందరు చెప్పండి, మహిమ వస్త్రము ఉన్నంత వరకు ఆదాము హవ్వ ఇద్దరు కూడా సిగ్గు ఎరగక ఉన్నారు. అందరు చెప్పండి, ఏం ఎరగలేదు? సిగ్గు ఎరగక. ఎప్పుడైతే వాళ్ళకి ఇవ్వబడిన ఆ మహిమ వస్త్రాలు అపవాదిగాడి ఇచ్చిన పండు తిని వాళ్ళ మనోనేత్రాలు మూయబడిపోయినాయో, అప్పుడు వాళ్ళకి సిగ్గు అంటే ఏంటో తెలుస్తుంది. అట్లా కొన్నిసార్లు మనం ఎదుర్కొంటాం ఎట్లాంటి మాటలు. అయితే ఈ వస్త్రం ఏంటో తెలుసా? సిగ్గు ఎరగక కాపాడగలుగుతా ఉన్నదన్నమాట. ఈ వస్త్రం పేరు ఏంటంటే మహిమ వస్త్రము. చెప్పండి, ఏ వస్త్రం అది? మరి ఇప్పుడు అతగాడు యెరూషలేము నుంచి దిగి వచ్చేస్తూ ఉంటే వాడి దగ్గర ఏమి దోచుకున్నారు? వస్త్రాలు దోచుకున్నారు. వెండి బంగారాలు దోచుకోవచ్చుగా, డబ్బులు విలువైన వస్తువులు ఉంటాయి, అవి దోచుకోవచ్చు కదా. మరి వాటిని ఎందుకు దోచుకోలేదు? మరి ఆ దొంగలకి వస్త్రాల మీదే ఎందుకు దృష్టి పడింది?
అంటే ఆ వస్త్రానికి ఒక విలువ ఉందండి. యెషయా ప్రవచన గ్రంథంలో మనం చదివితే అక్కడ రాయబడిన మాట నీతి వస్త్రము అని రాయబడి ఉందండి. క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు మనం చదివితే రక్షణ వస్త్రములు అని రాయబడి ఉన్నాయి. మనకి ఇవ్వబడిన కిరీటం అండి వస్త్రం. యోసేపుకి యాకోబు చిన్న కుమారుడని విచిత్రమైన ఒక నిలువుటంగి కుట్టించారంట. ఆ నిలువుటంగిని గొర్రె పిల్ల యొక్క రక్తంలో ముంచి ఆ అంగి మాత్రమే మిగిలింది, యోసేపు చచ్చిపోయాడు అని చెప్తున్నారు వాళ్ళ అన్నలు. వస్త్రాన్ని తీసుకెళ్ళి నాన్నగారికి చూపిస్తున్నారు ఆనవాలుగా. మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, నీకు ఇవ్వబడిన వస్త్రం సామాన్యమైన వస్త్రం కాదండి. నీవు ధరించుకున్న వస్త్రం మామూలు వస్త్రం కాదది. నీకు అప్పగింపబడిన కిరీటం సామాన్యమైనది కాదు. అది మీరు జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలి. నీ దగ్గర నుంచి ఎవరో దానిని దోచుకోవాలని, దానిని వశపరుచుకోవాలని, దానిని ఎవరో సంహరించాలని నీ కొరకు పొంచి ఉన్నాడు. మాటలో జారేవో, నీ కంటి చూపులో జారేవో, వినుగడలో, క్రియలలో, ప్రవర్తనలో, హృదయ ఆలోచనలో స్వాభావికంగా గాను నువ్వు ఒకవేళ జారేవో, వెంటనే వాడు నీ దగ్గర నుంచి ఏం చేస్తాడు? దాన్ని లాగేసుకుంటాడు, సంహరించేస్తాడు. ఎందుకంటే వాడికి అవకాశం ఇస్తే వాడు దాన్ని కమ్మగా ఆస్వాదిస్తాడు. అతడు యెరూషలేములో నుంచి బయటకు వచ్చే అవకాశం ఇచ్చాడు. ఆదాము హవ్వలు ఏం తప్పు చేశారండి? వాళ్ళ మహిమ వస్త్రాలు కోల్పోవడానికంటే తినొద్దన్న పండు ఆజ్ఞ అతిక్రమించారు వాళ్ళు. దేవుడు ఆజ్ఞ అతిక్రమమే పాపం అని క్రొత్త నిబంధన యోహాను పత్రికలో రాయబడి ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చు జీతం మరణానికి గురి చేసే ఆ భయానకమైన పరిస్థితులు మనం గుర్తించుకొని యేసయ్య త్వరగా వచ్చుచున్నాడు. అందరు చెప్పండి, త్వరగా వచ్చుచున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను కాబట్టి నీకు ఇవ్వబడిన కిరీటమును ఎలా పట్టుకోవాలి? గట్టిగాను, జాగ్రత్తగాను, శ్రద్ధగా, ఆసక్తికరంగా ప్రభు ఆ కిరీటం మీదే మీరు మనసు నిలిపి దానిని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉన్నది. హల్లెలూయా. రెండో మాట చదువుకుందాం. అదే మరి ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 22వ అధ్యాయంలో రాయబడిన మాట మనం చదువుకుందామండి. 22వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందాం. వాడును ఆదియు అంతమునై ఉన్నాను. ఆమేన్. చెప్పండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. రెండో మాటలో కూడా ఆయన చెప్తున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. అందరూ చెప్పండి, త్వరగా వచ్చుచున్నాను. యేసు రమ్ము, ఆహ్వానించరే. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని మనం మూలవాక్యంలో చదివాం కదా. త్వరగా వచ్చుచు ఉన్నవాడిని మనం ఏం చేయాలి? యేసు రమ్మయ్యా, రమ్ము, నేను సిద్ధపడిపోయి ఉన్నానయ్యా. నా ప్రతి పాపాన్ని ఒప్పుకొని పక్కన పెట్టేసానయ్యా. పాపపు మూడులన్నీ కూడా మూటగట్టి సముద్రంలో పడగొట్టానయ్యా. పొలిమేరల్లో విసురు కొట్టానయ్యా. నా సరిహద్దుల్లో ఆ పాపపు మూట లేకోకుండా దాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడో దూరాన విసిరి వేసానయ్యా. అయ్యా వస్తానంటున్నావుగా, త్వరగా రండి అయ్యా. వస్తానంటున్నావుగా, త్వరగా రండి అయ్యా. ఇక నేను ఆగలేకపోతున్నానయ్యా. ఒక పాట రాశారు కదా యేసన్న గారు, యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియతమాన కాంక్ష తీరాలని, ప్రియతమాన కాంక్ష తీరాలని,
మారనామది కోరెనే. చూసారా, ఆయన వస్తా ఉన్నాడు, మనం ఏం చేయాలి? ఆహ్వానించాలి. రండయ్యా, రమ్ము, నేను సిద్ధపడిపోయాను. సిద్ధపాటు కలిగి ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఇదిగో త్వరగా వస్తానని అంటున్నాడు. కాబట్టి ఆయన వచ్చే వరకు కూడా మొదటగా మనకివ్వబడిన కిరీటాన్ని మనం ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. ఎవడు అపహరించుకోకుండా చూసుకోవాలి. అపహరించేవాడు ఉన్నాడు బయట. నీకు ఇవ్వబడిన కృపావరాలు, తలాంతుల్ని దోచుకోవాలని ఎదురు చూసేవాడు ఉన్నాడు బయట. వాడికి అప్పగించుకోకుండా, వాడు అపహరించుకోకుండా, వాడు దోచుకోకుండా, వాడు దాన్ని స్వాధీనపరచుకోకుండా నీవు జాగ్రత్తగా గట్టిగా దానిని మీరు పట్టుకొని ఉండాలి. మీకు ఇవ్వబడిన కిరీటము. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా, వాని క్రియలకు ఇచ్చుటకు జీతం నా దగ్గరే ఉంది. ఆమేన్. రెండోది ఏంటంటే, వాళ్ళ క్రియలకి దేవుడు జీతాన్ని ఇవ్వటానికి ఆ జీతం దేవుడి దగ్గర దాచిపెట్టుకుని ఉంచాడు. క్రియలకు తగిన జీతం, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని మత్తయి సువార్తలో చెప్తాడు. లోక సువార్తలో కూడా ఆ మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. ఏ ఫలములు అంటండి? మారు మనసుకు తగిన ఫలములు, క్రియల ఫలం, క్రియాఫలం. మరొక చోట ప్రవచన గ్రంథంలో ఏముంటుందంటే, ఇదిగో నేను నూతన క్రియ చేయబోతున్నాను. మీ క్రియలన్నిటిని కూడా దేవుడు విప్లవాత్మకంగా మార్చాలని ఉద్దేశిస్తూ ఉన్నాడు. ఆమేన్. అందరు వింటున్నారా అండి? క్రియలకు తగిన ఫలం. నువ్వు ఏ క్రియలు కలిగి ఉంటావో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నాకెళ్ళి చూడండి, నా మాటలు వినండి. నేను వస్తున్నాను, త్వరగా వచ్చుచున్నాను. వచ్చి ఏం చేయబోతున్నాను? వాళ్ళ క్రియలకు తగినట్లుగా జీతాన్ని దాచిపెట్టడం. నీ క్రియలకు తగిన జీతం. అందరూ చెప్పండి. మీ పక్కన వాళ్ళను చూసి చెప్పండి, నీ క్రియలకు తగిన జీతం యేసయ్య తీసుకొని రాబోతున్నాడని చెప్పండి. తీసుకొని రాబోతున్నాడు. ఆమేన్. క్రియలకు తగిన జీతం. మనకి సువార్తల్లో చదువుతున్నప్పుడు ఒక యజమానుడు అంట దేశాంతరం వెళ్ళిపోయేటప్పుడు ఒక 3 వ్యక్తుల్ని పిలిచాడు. అందరూ చక్కగా వినాలి, నా మాటలు వినాలి. దేశాంతరం యజమానుడు వెళ్ళిపోతా 3 వ్యక్తుల్ని పిలిచి, మొదటి వాడికి, అబ్బాయ్ నేను దేశాంతరం వెళుతున్నాను, ఇదిగో నా దగ్గర ఉన్నది, నేను నీకు ఒక 5 తలాంతులు ఇస్తున్నాను. ఈ 5 తలాంతులతో నీ జీవితాన్ని బాగు చేసుకో అని 5 తలాంతులు ఇచ్చాడు. మరొక రెండో దాసుడిని పిలిచి అతనికి ఒక 2 తలాంతులు ఇచ్చాడు. మూడో వాడికి 1 తలాంతు ఇచ్చాడు. ఆ 3 తలాంతులు ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. చాలా కాలం అయిన తర్వాత ఆ తలాంతులు ఇచ్చిన యజమానుడు ఏం చేశాడంటే, మళ్ళీ తిరిగి ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆయనకి గుర్తుంది, నేను ఆ మధ్య ఒక 3 వ్యక్తులకి 3 తలాంతులు ఇచ్చానే, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో పరామర్శిద్దాం, పలకరిద్దాం అని పిలిపించాడు. మొదటి వాడు పిలిచినప్పుడు, అయ్యా నమస్తే బాబు, మీరు పోతూ పోతూ ఒక 5 తలాంతులు నాకు ఇచ్చారు, కృపావరాలు ఇచ్చారు, కొన్ని ప్రార్థనా అనుభవాలు నాకు ఇచ్చారు. ఒక విగ్రహారాధనలో ఉన్న నాకు భయంకరమైన పూజ పునస్కారాలు, బొమ్మలు పెట్టి ఎగిరి నా జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటే అందుట్లో నుంచి నన్ను వేరు చేసి నీ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి నన్ను నూతన సృష్టిగా మార్చారు. 5 తలాంతులు ఇచ్చారు కదా, 5 తలాంతులకి మరొక 5 తలాంతులు నేను కష్టపడి సంపాదించానయ్యా. 10 తలాంతులయ్యా, మీరే చూడండి. బడా నమ్మకమైన మంచి దాసుడా, షబాష్ అని ఆ బిడ్డని పక్కకి వెళ్ళమన్నాడు. ఈ 10 తలాంతులు నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఇచ్చినవి, నువ్వు సంపాదించినవి మొత్తం నీ దగ్గరే పెట్టుకో, నువ్వు నీ కుటుంబంతో చల్లగా ఉండండి. రెండో వాడిని పిలిచాడు, అయ్యా వందనాలయ్యా, బాగున్నారా? బాగున్నాం, కానీ ఏంటి ఎట్లా ఉంది నీ వ్యవహారం? అయ్యా ఏమంటా మీరు నాకు చేతికి ఇచ్చారు 2 తలాంతులు, ఆ రోజు నుంచి నా స్టార్ తిరిగిపోయిందయ్యా. ఆదాయం లేదు, ఆదరణ లేదు, కుటుంబ జీవనం లేని నాకు
నువ్వు నాకు ఒక 2 తలాంతులు ఇచ్చావు చూసారా, ఆ 2 తలాంతులు నా జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చేశాయి. ఏంటి సంగతి అంటే 2 తలాంతులకి మరొక 2 నేను సంపాదించగలిగానయ్యా. ఇగో మొత్తం కలిపి 4. కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు. ఎంతలోనంటండి? ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ 4 తలాంతులు నీ దగ్గర పెట్టుకో, శుభ్రంగా సంతోషంగా మీ కాలాన్ని గడపండి అని ఆశీర్వదించాడు. 3వ వాడిని పిలిచాడండి. 3వ వాడిని పిలిచినప్పుడు అతను అడిగితే వాడు అంటాడు, అయ్యా విత్తన చోట కోసేవాడు నువ్వు, వాడికేమో 5 ఇచ్చావు, వీడికేమో 2 ఇచ్చావు, నాకెన్ని ఇచ్చావు? 1 ఇచ్చావా? 1 ఇస్తావా? నీ తలాంతు నాకు ఎందుకని గొయ్యి తీసి గోతులు పెట్టే, ఆ గోతులు ఆయన ముందే కళ్ళ ముందే గొయ్యితోమి ఆ గోతులో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇదిగో నువ్వు తీసుకో అంటున్నాడు. ఓరే పనికి మాలినోడు, ఈ పనికి మాలినోడు భూమికి భారం. ఓ విధంగా చెప్పాలంటే రేషన్ బియ్యం పుచ్చిపోతాయి అని ఇట్లాంటి వాడు పుడతారు. పని పాట లేకుండా ఇచ్చిన తలాంతును కూడా ఉపయోగించుకోవడానికి కూడా సమయోచితమైన జ్ఞానం లేక ఆ తలాంతుని గొయ్యి తీసి పాతిపెట్టి పని చేయకుండా, శ్రమించకుండా, కష్టపడకుండా మళ్ళీ దానికి లేనిపోయిన పంచ్ డైలాగులు, సెటైర్లు, ఎత్తల చోట కోసేవాడు అని చెప్తున్నాడు. మళ్ళీ చూసిన అట్లాంటి మాట్లాడుతున్నాడు. ఏమంటే అట్లాంటి వాడికి పెట్టబుద్ధి అయిద్దా, కొట్టబుద్ధి అయిద్దా? పెట్టబుద్ధి అవ్వదు అట్లాంటి వాళ్ళకి. ఇంకా 4 తన్నాలనిపించింది. జాలి చూపిస్తే, ప్రేమను చూపిస్తే, లేదు అని ఏదో ఉన్న దాంట్లో ఒకటి ఇస్తే ఆ ఒక్కదాన్ని నువ్వు ఎంత సాధించుకోవచ్చు, ఎంతైనా చేయొచ్చు. అసలు లేక బాధపడే వాళ్ళు ఉన్నారు. ఏదో ఒకటి ఆధారం చూపించి బ్రతకరా, కుటుంబాన్ని కట్టుకోరా అంటే ఒకటేం చేసుకోనని పాతి పెట్టేవే. ఇంతకాలం సమయాన్ని వృధా చేయకపోతే ఆ ఒక్కదాన్నే ఏదో ఒకటి జ్ఞానంతో ఆలోచన కలిగి దాన్ని చేస్తే నీ బ్రతుకు మారేదే. ఎవరక్కడ? వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకట్లో పడవేయండి. అక్కడ ఏముంటుందో తెలుసా? ఏడుపును, పండ్లు కొనుట ఆ వెలుపల చీకట్లో ఉంటాయి. వాడు దానికే పాత్రుడు, కానీ వీటికి ఆశీర్వాదానికి, సంతోషానికి వీడు పాత్రుడు కాడు. కాబట్టి ప్రియులారా, ఒకడికి 100 దేవుడిచ్చాడండి. వాడి క్రియలకు తగ్గట్టుగా ఎక్కువగా కష్టపడుతున్నాడు కాబట్టి ప్రభు ఏమన్నాడంటే, ఒరే వీడికి 1 ఇస్తే వీడికి దాన్ని వినియోగించుకోలేదు కాబట్టి ఆ 1 తలాంతు వాడి దగ్గర నుంచి తీసివేసి 10 తలాంతులు కలిగిన వాడికి ఇచ్చేసేయండి రా. ఆమేన్. ఎందుకని 10 తలాంతులు గల వాడికి ఇచ్చేయమన్నాడు అని అంటే, 10 తలాంతులు కలిగిన వాడు శ్రద్ధగా, ఆసక్తిగా, ఓపికతో కష్టపడుతున్నాడు. మంచి క్రియలు కలిగి ఉన్నాడు. క్రియలకు తగ్గ మారు మనసుకు తగ్గ క్రియలు, ఆ క్రియలు బాగున్నాయి. చాలా జాగ్రత్తగా కట్టుకుంటున్నాడండి. చాలా జాగ్రత్తగా, మాటల్లో తేడా లేకుండా, ఆయన చెప్పిందేని చేయకోకుండా ఉండేవాడు కాడు. చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. ఒక నమ్మకముగా నీతి అనే పునాది వేశాడు. నీతి ఫలించినట్లుగా విత్తనం వేశాడు. అందుట్లోనే ఎదుగుతున్నాడు. హల్లెలూయా. అందుట్లోనే క్రియలు కలిగి నడిపించబడుతున్నాడు. చెప్పిన దాన్ని చేస్తా నడుచుకుంటున్నాడు. అందుకే ఆ ఒక్కదాన్ని కూడా తీసుకెళ్ళి 10 తలాంతులు కలిగిన వాళ్ళకి ఇచ్చేసాడు. ఆమేన్. ఇచ్చేసి ఎక్కువగా కష్టపడుతున్నాడు కాబట్టి ఇచ్చాడు. అంటే ఇప్పుడు మీరు బాగా గుర్తుపట్టండి. ఒకడికి 100 మరి ఒకడికి 60 మరి ఒకడికి 30 దేవుడు ఫలభరితమైన జీవితాలని ఇచ్చాడు. మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఎక్కువగా శ్రమపడి నమ్మకముగా, గట్టిగా, జాగ్రత్తగా, ఆచి తూచి చాలా ఓపికతో, వివేచనతో ఉండే వాళ్ళకి 100 ఫలం అనే జీతాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్. కొంచెం ఏముందిలే అని నేలకి పక్కన పెట్టి పెదాలు గొరికే వాళ్ళకి 60 ఇస్తాడు. అసలు ఏమీ లేదనుకున్న వాళ్ళకి 30 ఇస్తాడు. ఏమంటే అర్థమవుతుందా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ఇచ్చుటకు జీతము. అందరు చెప్పండి, ఏంటిది అది? జీతము. దేనికి తగ్గ జీతము? క్రియలకు తగ్గ జీతము.
నీ నోటి మాటలకు తగ్గ జీతము, నీ ప్రవర్తనకి తగిన జీతము, నీ నడవడికి తగిన జీతము, ఆలోచనలకు తగిన జీతము, నీవు చేతి పనులు చేసే ఆ మంచి పనులను బట్టి వచ్చే జీతము, చెడ్డ వాటిని బట్టి వచ్చే జీతం కూడా ఎవరి దగ్గర ఉందంటండి? మనం ఆరాధించుచున్న మన దేవుని దగ్గర ఆ జీతము దేవుడు ఆయన వస్తున్నాడు కాబట్టి ఆ జీతాన్ని తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఆ జీతాన్ని తీసుకొని వస్తున్నాడు. మంచిగా నువ్వు క్రియలు కలిగి ఉంటే మంచి ఫలములు ఫలిస్తావు. ఏమండి, బైబిల్ దేవుడు ముళ్ళ చెట్టు గురించి చెప్పాడు. మంచి చెట్టు అయితే మంచి ఫలములు ఫలిస్తుంది, ముళ్ళ చెట్టు అయితే కాని ఫలములు ఫలిస్తుందా? ముళ్ళ తొప్పల్లో ముళ్ళ అనుభవాల్లోనే ఉంటాయి. మంచి చెట్టు అయితే మంచి ఫలాలు ఫలిస్తుంది. హల్లెలూయా. ఆ చెట్టుకు తగ్గ ఫలాలు మనకు వస్తాయి, ఆ ఫలాలకు తగ్గ జీతం మనకు ఉంటుంది. ఆమేన్. మీకు ఇంకొక మాట నేను చెప్తానండి. అదేంటంటే, అక్కడ ఒకడు యెరూషలేములో నుంచి యెరికోకి వెళుతున్నాడు కదా, వాడంట యెరూషలేములో నుంచి యెరికోకి వెళ్ళేటప్పుడు ఒక పూట కూలి వాడికి అప్పచెప్పబడ్డాడు అంటాడు. అందరు వినాలి నా వైపు. యెరూషలేములో నుంచి యెరికోకి వెళుతున్నవాడు దొంగల చేతుల్లో చిక్కబడ్డాడుగా. దొంగల చేతుల్లో చిక్కబడ్డాడుగా. చిక్కబడిన తర్వాత అక్కడ పరిసయ్యుడు వెళుతున్నాడు అంటండి, లేవీడు వెళుతున్నాడు అంటండి, యాజకుడు వెళుతున్నాడు అంటండి. వాళ్ళల్లో ఒక వ్యక్తి అతన్ని తీసుకొని వెళ్ళి పూట కూలి వాడికి ఇచ్చాడంట. ఎవరికి ఇచ్చారు? పూట కూలి వాడికి ఇచ్చాడు. పూట కూలి వాడికి ఇచ్చి, ఇదిగో నేను వెళుతున్నాను, ఇతనికి కావాల్సినటువంటి వైద్యం మీరు చేయించండి, మరణాన్ని నేను రాబోతాను, నేను వచ్చినప్పుడు ఇంకా ఏదైనా ఖర్చు ఎక్కువైతే ఆ జీతం కూడా నేను నీకు ఇచ్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దైవ సేవకుడికి దేవుడు కొంత బాధ్యతను అప్పచెప్తాడు. మిమ్మల్ని సేవకులకి అప్పచెప్తాడండి దేవుడు. మిమ్మల్ని జాగ్రత్తగా మంచి నడిపింపులో నడిపించాలి సేవకులు. స్వార్థపూరితముగాను ఇష్టం వచ్చినట్లుగా గాను మీ గాయాల్ని కట్టకుండా, మీకు మంచి వైద్యం వేయకుండా, మీకు సరైన బోధ బోధించకుండా, ప్రభువును కూర్చిన లోతైన ఉపదేశాన్ని మీకు బోధించకుండా, ఒకవేళ ఈ దైవజనుడు ఆ మాటల్ని కాక వాళ్ళ స్వప్రయోజనాల కొరకు సంఘాన్ని ఒకవేళ బోధిస్తే వాళ్ళ బోధకు తగ్గ జీతం దేవుడు సేవకులకి ఇస్తాడండి. మీ క్రియలకు తగ్గ జీతం దేవుడు మీకు ఇస్తాడండి. మొత్తం మీద ఎవరి క్రియలకి తగిన జీతం ఆయన మన కొరకు సిద్ధపరచుకొని తీసుకొని వస్తా ఉన్నాడు. ఆమేన్. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాళ్ళ క్రియలకి తగ్గ జీతాన్ని నేను ఇస్తాను. మొదటిదేమో త్వరగా వచ్చుచున్నాను కనుక మీకు ఇవ్వబడిన కిరీటాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి. రెండవదిగా త్వరగా వచ్చుచున్నాను కనుక వాళ్ళ క్రియలకు తగ్గ జీతం నేను తీసుకొని రాబోతున్నాను. జాగ్రత్త, సిద్ధపడండి. కిరీటాన్ని దోచుకునేవాడు ఉన్నాడు, వాడికి అది ఆహుతి అవ్వకుండా కాపాడుకోండి. రెండవదిగా క్రియలు జాగ్రత్త. అదే ప్రకటన గ్రంథంలో మనం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో చదువుతూ ఉంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, అయినా కానీ నేను నీ మీద ఒక నేరము తప్పు మోపవలసినట్టు పరిస్థితులు కూడా ఉన్నాయని అదే ప్రకటన గ్రంథంలో రాయబడతా ఉంటుంది. నీ క్రియలను ఎరుగుదును. 3వ వాక్యం 2-3 వాక్యంలో చదువుదాం. ఎఫెసులో ఉన్న సంఘంతో దూత చెప్తున్న మాట, నీ క్రియలను నేను ఎరుగుదును, సహనమును కూడా ఎరుగుదును, అపోస్తులనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిపెట్టావు. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియ నువ్వు చేయాలి. హల్లెలూయా. ఏమండి, ఆ మొదటి క్రియ మీరు చేయాలి. మొదట ఉండిన విశ్వాసం మీకు లేదు, మొదట ఉండిన ప్రేమ తగ్గిపోయింది, మొదట మీకు ఉండినటువంటి
ఆ యొక్క అన్యోన్య సహవాసం, మొదట మీకు ఉండినటువంటి ప్రార్థనా జీవితం, మొదట మీకు ఉండినటువంటి వాక్యపు అడుగు జాడలలో నడిచే అనుభవం, పరిచర్య చేసే అనుభవం మొదట ఉండింది. ఇప్పుడు అది మీలో ఏమి లేదండి, తగ్గిపోయింది, అది వదిలిపెట్టారు. అందుకే ఏ స్థితిలో నుంచి నువ్వు పడిపోయావో ఆ మొదటి క్రియను నువ్వేం చేయాలి. అందరు చెప్పండి, ఆ మొదటి క్రియను నువ్వు చేయాలి. ఆ మొదటి క్రియ, ఆ మొదట చేపట్టినది నువ్వు వదిలిపెట్టావు, మరణాది చేపట్టగలిగితే దానికి తగిన జీతం దేవుడు నీకు అనుగ్రహించును గాక. పాపం వల్ల వచ్చు జీతం, నీకు ఒక జీతం ఉందండి. నీ క్రియలు బాగోలేదు అనుకోండి, పాపం వల్ల వచ్చే జీతం మరణం. మూడో మాటలు మనం ఇదిగో వస్తున్నా, గోత్రపు సింహంలాగా మన కొరకు వచ్చేస్తున్నాడు. ఆయనకి ఆలస్యం చేయట్లేదు, ఆయన త్వరగా వచ్చుచున్నాడు. నీ క్రియలు బాగుంటే ఆ మంచి క్రియలకు తగ్గ జీతం నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. మూడో మాట కూడా చదువుకుందామండి, చదవండి. అదే ప్రకటన గ్రంథంలో రాయబడిన 22వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందాం. ప్రవచనం అంటే ఏంటి? జరగబోయే వాటిని ప్రవచనం అంటారు. ఇప్పుడు రేపు ఏం జరిగిద్దో మనకు తెలుసా? రేపు జరగబోయేది ఈరోజే చెప్పేస్తారు, దాని పేరు ప్రవచనం. మరి ఇప్పుడు నేను త్వరగా వస్తున్నాను, ప్రవచన వాక్యములను గైకొనే వాళ్ళు ధన్యుడు. ఏంటి ఆ ప్రవచనం? చదవండి. ప్రవచనం ఏంటంటే అక్కడ యోవేలు గ్రంథంలో 2:28 ఒక మాట ఉందండి. అక్కడంట మీ కుమారులు ప్రవచించెదరు అని రాయబడి ఉంది. ఎవరంట? కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారని రాయబడి ఉంది యోవేలు 2:28. తర్వాత ఒక ప్రవచన వాక్యం యెహెజ్కేలు గ్రంథంలో రాయబడినటువంటి ప్రవక్త ద్వారా ఏమని రాయబడుతుందంటే, ఆ ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడంట. ఎండిపోయిన ఎముకలతో నీవు మాట్లాడు, ఆ ఎముకలన్నీ కూడా తిరిగి అవంతటిగా అవి జీవిస్తాయి, నీ తరపున యుద్ధం చేస్తాయి అని చెప్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎండిపోయిన ఎముకలు, ఆ ప్రవచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఎట్లను, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించండి. ఎముకలు అంటే ఎవరు? పీనుగు ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ ఉంటాయి అండి. పీనుగు ఉన్న చోట, పీనుగు అంటే ఎవరు? ఎండిపోయిన అనుభవం, శవం. ఈ ఎండిపోయిన ఎముక బైబిల్లో సంసోను గాడిద పచ్చ దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపాడు. అది పచ్చిదండి. మరి ఇప్పుడు యెహెజ్కేలు ప్రవక్తకి లోయలో కనపడుతుంది, అవి పచ్చివి కాదు, ఎండిపోయిన ఎముకలు. మనుషుల యొక్క కళేబరాలు లేదా మనుషుల యొక్క ఎముకల యొక్క లోయ, ఎముకల లోయ. ఆ లోయ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఎముకల్లారా, చదువుదాం. మీరు బ్రతుకున్నట్లు ఏ ఆత్మ అంటండి? జీవాత్మ. హల్లెలూయా. ఈ జీవాత్మను పంపే అనుభవం 2 చోట్ల కనపడుతుంది. ఒకటి, ఆదిమ కాలంలో యేసయ్య ఒక మట్టి తీసి మట్టి బొమ్మను చేసి బొమ్మలో ఏం ఊదాడట? జీవాత్మ, జీవవాయువును ఊదాడు. ఇక్కడ మట్టి బొమ్మ కాదు, ఎముకలు, ఎండిపోయిన ఎముకల్లో దేవుడు ఏమిస్తున్నాడంట? జీవాత్మను వాటికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ ఎముకలు ఏం చేయాలి? ఈ ఎముకలంటే ఎవరు? ఎముకలంటే ఎండిపోయిన అనుభవాలలో ఉన్న ఆ పరిస్థితులను గమనిద్దాం. ఎండిపోయిన అనుభవం ఏంటంటే ఫలింపు లేని జీవితాలు. బైబిల్లో 128వ కీర్తన మనం గమనిస్తే అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, నీ భార్య నీలోగిట ఫలించే ద్రాక్షవల్లిలా ఉంటుంది. ఆ మాటను గమనిస్తే ఫలించే ద్రాక్ష ఉంది, ఫలింపని ద్రాక్ష ఉందండి. మరొక చోట మనం అంజూరపు చెట్టును గమనిస్తే యేసు ప్రభు ఆ అంజూరపు చెట్టుకి ఆకులు పచ్చగా ఉండడం చూచి
ఆకులున్న అంజూరపు చెట్టు కాయలు ఉన్నాయని అర్థం. ఆకులు లేకపోతే కాయలు లేవని అర్థం. అంజూరపు గుణం అది. అయితే సడన్గా ప్రభు ఆకులు వేసినప్పుడు ఆ చెట్టు దగ్గరికి పెడితేనండి, ఆ చెట్టు ఆకులు ఉన్నాయి కానీ దానికి ఏమి లేవు, ఫలాలు లేవు. ఫలాలు లేకపోవటం యేసు ప్రభు చూచి ఈ చెట్టు ఎండిపోవును గాక అని దేవుడు చెప్పాడు. చెట్టు అంటే మనమే. ఫలాలు లేని ఏ జీవితమైనా ఫలింపని ప్రతి తీగ తీసి అగ్నిలో పడవేయబడుతుంది. ఎండిపోయింది అంటండి. ఆ అంజూరపు చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. మనం ఆ కీర్తన 1వ అధ్యాయంలో కూడా చదువుతాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించి దివారాత్రములు ధ్యానించి దానిని అనుసరించు వాళ్ళు ధన్యులు. వాళ్ళు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక వాడబారని జీవితం. ప్రైజ్ ది లార్డ్. వాడిపోవటం అంటే ఎండిపోవటం, వాడిపోయే అనుభవం. ఆమేన్. మంచి పాట ఉందండి. వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను, తేజోవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదను నేను, ఎప్పుడు చేరెదను. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారయున్నారు, వారి అందమంతయు పూవలే వాడిపోవును, వారి అందమంతయు వాడిపోవును. వాడిపోయేది ఏంటంటండి? వాడిపోయే పువ్వు లాంటిది అంటండి మనిషి యొక్క అందం. అందం ఎలాంటిది అంటండి? వాడిపోయే పువ్వు లాంటిది. పుట్టినప్పుడు శరీరం ఒకలాగా ఉంటుందండి. 10 సంవత్సరాలు అయిన తర్వాత మరొకలాగా ఉంటుంది. 20 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇంకొకలాగా ఉంటుంది. 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇక తేడా పడిపోతుంది. ఇక 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇక ముడతలు పడిద్ది. ఇక దానికి ఎన్ని వేసి రుద్దినా కానీ ఇక ముడతే. ఇక 40, 50, 60, 70 సంవత్సరాలకు వచ్చేటప్పటికే ఇక ఏలాడు పడిపోతాయి. మొత్తం బొగ్గులు ఏలాడు పడిపోతాయి, చెవులు ఏలాడు పడిపోతాయి, ఇంకా అన్నీ ఏలాడు పడిపోతాయి. చేతులు ఇటు ఎత్తితే సార్ కండంతా కింద ఏమైపోద్ది? ఊగిపోతూ ఉంటుంది. కారణం ఏంటి? అందం ఏమైపోయింది? వాడిపోయి పువ్వు లాంటి అందముగా మార్చబడిపోయింది. అంటే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రవచన వాక్యములను గైకొనే వాళ్ళు ధన్యులు. ఎందుకు? ఆయన త్వరగా వచ్చుచున్నాడు కాబట్టి. ఆమేన్. ఎండిపోరు మనం. ప్రవచనాత్మకంగా మనం నడిపించబడాలి. ప్రవచన వాక్యాలు నెరవేర్చబడాలి. ప్రవచనం అంటే జరగబోయే సంగతులు చెప్పే విషయాలు. ఆ ప్రవచనాలను మనం గైకొనేటట్లుగా ఉండాలి. గైకొంటే మనలో దేవుడు జీవాత్మను ప్రసాదించును గాక. ఆమేన్. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు. ఒకవేళ విశ్వాసం ఉంచి చనిపోయేవాడు చనిపోయినా కానీ మరలా తిరిగి బ్రతుకుతాడు. ఇక వాడు మరి అన్నట్టుకి కూడా చనిపోడు. ప్రైజ్ ది లార్డ్. వాడిపోవు ఇక నువ్వు. దేనిని బట్టి? ప్రవచన వాక్యాన్ని మీరు గైకొంటే నా దేవుడు మీకు జీవాత్మను అనుగ్రహించును గాక. జీవాత్మను అనుగ్రహించును గాక. జీవాత్మ దేనికో తెలుసా అండి? ఎండిపోతున్న నీ ఆత్మీయ స్థితిగతిని మరలా చిగురింప చేయుటకు, వాడిపోతున్న నీ భక్తి జీవితాన్ని మరలా పుష్పింప చేసేటట్లుగా, దేవునిలో వెనకబడిపోకుండా ఆయన జీవాత్మ వాక్యము అది నిన్నేం చేస్తుందంటే ఎండిపోకుండా నిన్ను చిగురింపచేసి జీవింపచేసి నిన్ను కళకళలాడేటట్లుగా చేస్తూ ఉంటుంది. ఆమేన్. దేవుని వాక్యము మాత్రమే మనిషి జీవించగలుగుతాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుడు వాక్యమును బట్టి జీవిస్తాడు. ప్రవచన వాక్యం ద్వారా నువ్వేమవుతావు అంటే జీవిస్తావు. ఆ జీవించే ఆత్మ
నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రవచన వాక్యములను గైకొంటున్న మీకు దేవుని ఆత్మను కుమ్మరించును గాక. ఆ ఆత్మ మూలికలలోనికి, సర్వ శరీరంలోనికి దూసుకుని వెళ్ళి మిమ్మలను నూతన బలముతో నింపును గాక. ఆమేన్. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఏమంటున్నాడండి? త్వరగా వచ్చుచున్నాను. ప్రవచన వాక్యములను గైకొందురు గాక, గైకొందురు గాక. ఇవన్నీ ఏంటండి? ప్రవచనాలు, జరగబోయే సంగతులు, జరగబోతున్నవి. అంచె దినాలలో భయంకరమైన విపత్తులు రాబోతున్నాయి. భయంకరమైనటువంటి రోజులు, దినాలు రాబోతున్నాయి. వాక్యం కరువయ్యే రోజులు, ప్రార్థన కరువయ్యే రోజులు, సేవకులు కరువైపోయే రోజులు, బోధించేవాళ్ళు ఉండలేక రానున్న దినాలలో ప్రార్థించేవాళ్ళు లేరు. ఇప్పటికే చాలా వరకు తగ్గిపోయారండి. ప్రార్థన చేసేవాడు తగ్గిపోతున్నారు. మారు మనసు పొంది బాప్తిజాలు పొందిన వాళ్ళే దేవుడికి దూరం అయిపోయి, లోకంలో సంపాదనలో పడిపోయి దేవుడికి ఎంతో దూరం అయిపోయారు. కొల్లు, కపటాలు, ద్వేష, భేద విమక్షలు ఎన్నో కలిగి తమను తాముగా దేవుడికి విరోధులైపోతున్నారు, శత్రువులు అయిపోతున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ అంచె దినాలలో ప్రవచన వాక్యాన్ని మనం గైకొని దేవుని ఆత్మతో నింపబడుదుము గాక. ఆయన రాకడలో ఆయన్ని ఎదుర్కొందుము గాక. ఆమేన్. 3 విషయాలు చెప్పాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అప్పుడు మీరేమనాలి? యేసు రండయ్యా, ఆమేన్, రండయ్యా అని మీరు చెప్పాలి. ఆయన వచ్చుచున్నాడు. మొదటగా వచ్చుచున్నాడు కనుక ఆయన వచ్చే వరకు నీకు ఇవ్వబడిన జీవ కిరీటాన్ని గట్టిగా పట్టుకోవాలి. అందరూ చెప్పండి, ఎలా పట్టుకోవాలి? పట్టుకోవాలి. రెండోది ఏంటిది? నేను వచ్చుచున్నాను కనుక వాళ్ళ క్రియలకు తగిన జీతం నేను ఇస్తున్నాను కాబట్టి నీ క్రియలు జాగ్రత్త. ఆ పాపం చేసి నీ క్రియలు పాడు చేసుకుంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ క్రియల్ని. మూడోదిగా నేను వస్తున్నాను కనుక ఏంటి? ప్రవచన వాక్యాన్ని మీరు గైకొనాలి. ప్రవచనాలను మీరు గైకొనాలి. జరగబోయే సంగతులు చెబుతున్నప్పుడు భయపడాలి, జాగ్రత్త పడాలి. అప్పుడు ఎండిపోయిన మీ జీవితాలలో నా దేవుడు జీవాత్మను మరలా ప్రసాదించును గాక. ప్రేమలో చల్లారిపోయిన మీరు మరలా పుష్పించి చిగురించుదురు గాక. ఆమేన్. వెనకబడిపోయిన మీ భక్తి వ్యవస్థ మరలా పురుకొల్పబడును గాక. ప్రభు కొరకు ఆయుధపరచబడుదురు గాక. ఆయనను ఎదుర్కొనుటకు మిమ్మల్ని మీరే జాగ్రత్తగా సిద్ధపడుదురు గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వాళ్ళు అక్కడే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు. నీవు మా కొరకు అతి త్వరగా రాబోతూ ఉన్నావు అయ్యా. మిమ్మల్ని ఆహ్వానించుచూ ఉన్నావు. ఆమేన్, అవునుగాక అని చెబుతున్నావు. నిన్ను కొనియాడుతూ ఉన్నావు. నీ రాకను చూసి నీవు వచ్చుచున్నావు గనుక నీవు మాకిచ్చిన ఆ కిరీటమును మేము జాగ్రత్తగా కాపాడుకోవాలి. జీవ కిరీటం, రక్షణ శిరస్త్రాణం, దయా కిరీటం, అయా వాడవారని అక్షయ కిరీటం, ఇలా ఎన్నో కిరీటాలు. ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, పరిశుద్ధాత్మ జీవితం, అయా భయభక్తులతో కూడి నడిపింపు మేము గట్టిగా పట్టుకోకపోతే ఆదాములో అవలు కోల్పోయినటువంటి మహిమ వస్త్రాలు మేము కోల్పోతామేమో. అదిగో యెరూషలేము నుండి యెరికోకి దిగిపోతున్నవాడు తన వస్త్రాల్ని కోల్పోయినట్లుగా, వాడు వస్త్రాలు దోచుకొనబడినట్లుగా మమ్మల్ని సంహరించుటకు ఒకడు ఉన్నాడని సంహారకుడికి అవకాశం ఇవ్వకూడదని చెప్తున్నావు. నేను త్వరగా వచ్చుచున్నాను, నీకు అప్పగించిన దానిని గట్టిగా పట్టుకోమని చెప్తున్నావు. రెండవ మాటగా త్వరగా వచ్చుచున్నాను, వాళ్ళ క్రియలకు తగ్గ జీతం ఇస్తాను అంటున్నావు నాయన. నిశ్చయముగా నాయన మా క్రియలు నీవు ఎరిగి ఉన్నావు. సార్దీసులో ఉన్న సంఘముతో మాట్లాడుతూ మారు మనసు పొందావు, సహిస్తున్నావు, బాగానే ఉంది. కానీ నువ్వు ప్రేమలో వెనకబడిపోయావు. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏ స్థితిలో పడిపోయావో ఆ మొదటి క్రియ మేము చేపట్టాలని, ఆ క్రియలు మరలా ప్రారంభించాలి.
మంచితనం, ప్రార్థనా వ్యవస్థ, అన్ని పరిచర్య జీవితం, అనేక మంది నీ సన్నిధికి నడిపించే అనుభవం, నీ మాటలు అనేకులకి బోధించే అనుభవం. ఒకప్పుడు ఎంతో సాక్షిగా నిలబడే నిన్ను ప్రచురించావు, కానీ ఇప్పుడు అది తగ్గిపోయిందయ్యా. ఆ మొదటి క్రియ మరలా చేపట్టుకొని అయ్యా మా క్రియలను తగ్గినట్లుగా జీతాన్ని పొందేటట్లుగా సహాయం చేయండి. అలా మేము సరిచేసుకోకపోతే పాపం వలన వచ్చే జీతం మరణమే నాయనా. పాపానికి ఒక జీతం ఉన్నది, నిర్లక్ష్యం చేస్తే ఒక జీతం ఉన్నది, అశ్రద్ధ చేస్తే ఒక జీతం ఉన్నది. బాధ్యత లేకోకుండా ఒక విలువను మరిచి విలువ తక్కువ తనగా ఉంటే దానికి ఒక జీతం ఉందయ్యా. వాళ్ళ క్రియలకు తగ్గ జీతాన్ని నువ్వు సిద్ధపరిచి తీసుకొని వస్తున్నావు. ఇదిగో నేను వస్తున్నాను అంటున్నావు. నీకు వందనాలయ్యా, ఆమేనని మేము చెప్తున్నాం తండ్రి. మూడవదిగా నీవు వస్తున్నావు అయ్యా, నీ ప్రవచన వాక్యాలు మేము గైకొనాలని చెప్తున్నావు. ఆ గైకొని ఆ ప్రవచన వాక్యాలు మా జీవితాలకి ఎంతో అయ్యా నాయన ఆశీర్వాదం. ఆ ప్రవచన వాక్యాలను మేము గైకొనటం ద్వారా ఎండిపోయి వెనకబడిపోయిన మా పాత జీవితం, ఆత్మీయ జీవితాలు మరలా పురుకొల్పబడి ఆ ప్రవచనాత్మకమైన వాటి మీద దృష్టి పెట్టి జాగ్రత్త తీసుకొని భయభక్తులు నిలిపి అయ్యా సమయం ఇక మాకు లేదని ప్రవచన వాక్యాన్ని అయా దృష్టి నుంచి వాటిని గైకొనేటట్లుగా సహాయం చేయండి. ప్రవచనాల్ని మరిచి ఎండిపోయిన స్థితిలో ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరిని జిగిరింప చేయండి, జీవాత్మనివ్వండి నాయన. మరలా నూతన బలం, నూతన శక్తి, నూతన అభిషేకమును నింపండి. నూతన కృపలతో నింపి నీ రాకకై సిద్ధపరచమని ఎంతవరకు ఆరాధన జరిగించు. వచ్చిన బిడ్డలందరిని బట్టి మీరు అయ్యా స్తుతిస్తూ వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారందరినీ దీవించి ఆశీర్వదించి ఉపదేశానుసారంగా కట్టి నీ రాకకై సిద్ధపాటు కలిగి ఉండేటట్లుగా సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించి ఈ సంఘాన్ని, ప్రాంతాన్ని రక్షించి క్షేమాభివృద్ధి కలిగించి రాజ్యానికి సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శాశ్వత కృప, అద్వితీయుడైన దేవుని యొక్క దివ్యమైన ప్రేమ, పరిశుద్ధాత్ముడి యొక్క సన్నిధి, దీర్ఘశాంతము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సకల పరిశుద్ధులకు ఆయన వాక్యము సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. మీరు కూడా ఒకరికొకరు వందనాలు చెప్పుకొని సమాధానపడి మీరు చెప్పండి, ఇదిగో యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు రాబోతున్నాడు. ఆమేన్.